హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత. మహేంద్ర. మీరందరూ ఎప్పటి నుంచో హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, కానీ ఇవాళ హోమ్ టూర్ చేయడం కన్నా ముందు కమ్యూనిటీ టూర్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ అయిపోయాం అనమాట బయటికి. మీకు ఆల్రెడీ తెలుసుండకపోతే మేము సాక్రమెంటో కాలిఫోర్నియాలో ఉంటాము. ఫస్ట్ మనం కమ్యూనిటీ మొత్తం బయట నుంచి చూద్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో బేసిక్గా ఇక్కడ నుంచి మనం ఒక సర్కిల్ లాగా తిరిగి మళ్ళీ ఈ ఎంట్రన్స్ దగ్గరికే వస్తాము. ఇండియా నుంచి వచ్చినప్పుడు మహీనాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు నేను ఇది చూసి, ఏంటి మనం రిసార్ట్కి వెళ్తున్నామా ఏదైనా, లేకపోతే మన ఇంటికి వెళ్తున్నామా అనే ఫీలింగ్ కలిగిందనమాట. అంటే అంత బ్యూటిఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైం కదా, యూజువల్గా మనకి ఇండియాలో రిసార్ట్స్లో ఇంత గ్రీనరీ ఉంటుంది కదా, ఇక్కడ కనిపించేదంతా కూడా మా అపార్ట్మెంట్సే. చాలా అపార్ట్మెంట్స్కి లేక్ వ్యూ ఉంటుందన్నమాట. మాకు చాలా దగ్గరలోనే సాక్రమెంటో రివర్ ఉంటుంది అండ్ డౌన్ టౌన్ కూడా మాకు దగ్గర ఒక 10 minutes. రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కన్నా కూడా కాలిఫోర్నియా హౌసింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే ఇక్కడ హోమ్ ప్రైసెస్ కానీ లేకపోతే రెంట్స్ కానీ కొద్దిగా హై ఉంటాయి వేరే స్టేట్స్తో పోల్చుకుంటే. ఏంటంటే మేజర్ కోస్టల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ హౌస్ హోల్డ్స్ని అకామిడేట్ చేయడానికి ఇనఫ్ హౌసెస్ లేవు. సో ఎందుకు లేవు అంటే కోస్టల్ ఏరియాస్ కదా, సో దానికి ఎన్విరాన్మెంటల్ రిస్క్స్ అవి చాలా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే కాలిఫోర్నియాలో ఎర్త్క్వేక్స్ ఎక్కువ అండ్ రీసెంట్గా మీరు చూసినట్టయితే మనకి వైల్డ్ ఫైర్స్ కూడా అయ్యాయి మాకు దగ్గరలో, ఇల్లులు కాలిపోయాయి. సో అట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల హౌసింగ్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్స్ రావడం లేట్ అవుతుంది అనమాట. ఇంకా అవే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఇంటి దగ్గర తీసుకుంటే పక్కనే రివర్ ఉండడం వల్ల ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని చెప్పి చాలా రోజులు ఇక్కడ కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ రాలేదన్నమాట. మేము ఉండేది కూడా న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్స్ అండ్ ఇప్పుడు మేము ఉండే సాక్రమెంటోలో చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అయిపోయింది, ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ వీడియో నేను షూట్ చేసింది ఫాల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అనమాట. బట్ ఫాల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నేను కొన్ని ఫుటేజెస్ తీసుకున్నాను. అవి కూడా ఇందులో యాడ్ చేస్తాను లోపలికి వెళ్ళిపోయే ముందు. అసలు ఆ వ్యూ మామూలుగా ఉండదు అనమాట. ఏదో ఒక హాలిడే స్పాట్కి వెళ్ళినట్టే ఉంటుంది. మేము అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, అసలు ఏంటి ఇంటి ముందే ఇంత చక్కగా బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ పెట్టుకొని మనం 2-3 గంటలు ప్రయాణం చేసి కష్టపడి అక్కడికి ఎక్కడికో వెళ్ళి కనిపించినట్టు చూసి, చెప్పాను కదా ఇంతకుముందు ఆల్రెడీ కాలిఫోర్నియాలో అంతగా కనిపించవు ఫాల్ కలర్స్ అని చెప్పి. బట్ మా కమ్యూనిటీ మాత్రం భలే కలకలలాడిపోతుంది. ఇది మా కమ్యూనిటీకి మెయిన్ ఎంట్రీ పాయింట్. బేసిక్గా 2 ఎంట్రీస్ ఉంటాయి అనమాట. ఒకటి ఇది ఫ్రంట్, ఇంకోటి బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది. అక్కడ అమెరికన్ ఫ్లాగ్ కనిపిస్తుంది చూసారా, చాలా మంది సొంత ఇళ్ళలో ఉన్న వాళ్ళు అలాగే ఈ కమ్యూనిటీస్ ముందర అలా ఫ్లాగ్స్ పెట్టుకుంటారనమాట వాళ్ళ పేట్రియాటిజంని చూపించుకోవడానికి. ఇక్కడ ఎంట్రన్స్ లో మొక్కలు ఉన్నాయి చూసారా, ఇవి నేను స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే సీజన్కి తగ్గట్టుగా మారుస్తారనమాట మా కమ్యూనిటీలో. సమ్మర్లో ఒక రకమైన ప్లాంట్స్, ఇప్పుడు ఫాల్ స్టార్ట్ అయింది కదా, న్యాచురల్గా ప్లాంట్స్ కొన్ని రాలిపోతాయి అండ్ ఎండిపోతాయి, కొన్ని నిలువవు సరిగ్గా అని చెప్పి అందంగా కనిపించాలి కదా వాళ్ళ నేమ్ బోర్డ్ కూడా. ఇలా ఎంటర్ అవ్వగానే మొత్తం గ్రీనరీ, నేచర్ అంతా కలిసి మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైన చూసారా, అట్లీస్ట్ ఆ కొంచెం అయినా స్కై కనిపిస్తుంది అంటే అది ఫాల్ వల్ల. ఎందుకంటే ఆకులన్నీ రాలిపోతాయి కదా, లేదంటే అసలు సమ్మర్లో చాలా చాలా బ్యూటిఫుల్గా మొత్తం ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తూ అందంగా ఉంటుంది అన్నమాట. అరౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ పాట్రోలింగ్ వెహికల్స్ ప్రాపర్టీ మొత్తం ర్యాండమ్ ప్యాటర్న్స్లో తిరుగుతూనే ఉంటాయి. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్. ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ కానీ సస్పీషియస్గా ఎవరైనా కనిపించినా కూడా వీ కెన్ కాల్ దెమ్ అండ్ రిపోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ కనిపించేదాన్ని గేట్ బాక్స్ అంటారు. ఇది అపార్ట్మెంట్ గేట్ ఎంట్రీ సిస్టమ్. మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యాక్సెస్ కోడ్ ఇస్తేనే మాకు గేట్స్ ఓపెన్ అవుతాయి. రెసిడెంట్స్ అందరికీ కూడా యాక్సెస్ కోడ్ అండ్ యాక్సెస్ కార్డ్ ఇస్తారు. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మన నెంబర్ కనుక అక్కడ డైల్ చేస్తే మనకి కాల్ వస్తుంది. కాల్ రాగానే కీప్యాడ్లో మన గేట్ కోడ్ ఎంటర్ చేస్తే వాళ్ళకి గేట్ ఓపెన్ అయిపోతుంది. గేట్ బాక్స్కి ఎదురుగానే ఇలా కమ్యూనిటీ మ్యాప్ ఉంటుంది. ఎందుకంటే దగ్గర 500 అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పక్కనే రిఫరల్ రివార్డ్ డిస్ప్లే బోర్డ్ ఉంటుంది. అంటే మనం ఎవరికన్నా రిఫర్ చేస్తే ఈ అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒకవేళ రెంట్కి వస్తే మనకి $400 క్రెడిట్ చేస్తారనమాట.
ఆ పక్కనే డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ లొకేషన్ ఉంటుంది. బేసిక్‌గా మాకు కొన్ని కాంప్లిమెంటరీ సర్వీసెస్ ఆఫర్ చేస్తారనమాట. సో, వాటిల్లో ఇదొకటి. డౌన్ టౌన్‌కి షటిల్ సర్వీస్ ఉంటుంది. అంటే టు అండ్ ఫ్రో సర్వీస్ అనమాట. అండ్ ఇదే పాయింట్‌లో మనకి ఊబర్ అండ్ లిఫ్ట్ అని క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అందరికీ లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి ఈ పాయింట్‌లో మనం వచ్చి ఎక్కొచ్చనమాట. అండ్ డౌన్ టౌన్ అంటే నాకు తెలిసి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది. బట్ జస్ట్ సేయింగ్ ఇట్స్ లైక్ అ సిటీస్ మేజర్ బిజినెస్ సెంటర్ అన్నట్టు. లైక్ అన్నీ షాపింగ్ అండ్ ఫుడ్, మంచి మంచి రెస్టారెంట్స్ కానీ, యూఎస్ అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే యూఎస్ అనే కాదు జనరల్గా అబ్రాడ్ అంటే టాల్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఈ డౌన్ టౌన్లో కనిపిస్తాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనకి హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా. అండ్ హియర్ ఇస్ ద బగీ. యూజువల్గా ఇది హోమ్ టూర్కి వెళ్ళాలనుకుంటే మనల్ని దీంట్లో తీసుకెళ్తారు. మెయింటెనెన్స్ వాళ్ళు ఆ ఇంటి నుంచి ఇంటికి యూజువల్గా మెయింటెనెన్స్ వర్క్ ఏదైనా ఉంటుంది కదా ఇంట్లో, వాటి కోసం అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మేముండే అపార్ట్మెంట్స్ పేరు హార్బర్ లగ్జరీ అపార్ట్మెంట్స్. అండ్ ఇక్కడ కనిపించేది లీజింగ్ సెంటర్ అనమాట. యూజువల్గా మనకి రెంట్కి కావాలంటే ఏదైనా ఎంక్వైరీ చేసుకోవాలంటే ఇక్కడ లీజింగ్ సెంటర్కి ఎంక్వైరీ పెట్టుకోవచ్చు. లోపల బిజినెస్ సెంటర్ అండ్ ప్యాంట్రీ అవన్నీ ఉంటాయి. సో బేసిక్గా మనకి ఇల్లు తీసుకునే ముందు రెంట్కి మనకి ఏదైనా టూర్ చూసుకోవాలి, కమ్యూనిటీ టూర్ కానీ లేదా హోమ్ టూర్ కానీ చూసుకోవాలి అంటే మనకి బగ్గీలో తీసుకెళ్తారనమాట వాళ్ళే. లేదంటే ఇప్పుడు కరోనా వైరస్ ఈ సిచ్యువేషన్ అంతా ఉంది కాబట్టి మనం వర్చువల్ టూర్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ గైడెడ్ మనంతటి మనమే వెళ్ళి కూడా టూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాం కదా. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాక మనకి 2 వేస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది, రైట్ సైడ్ ఒక వే ఉంటుంది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి అలా రౌండ్గా తిరిగేసి రైట్ సైడ్ దగ్గర ఎండప్ చేసేసుకుందాం. లెట్స్ గో. ఎస్. మోస్ట్లీ మా కమ్యూనిటీ మొత్తం కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అపార్ట్మెంట్సే ఉంటాయి. భుజన్ లేసిపోయాడు, భుజాన్ని కూడా కమ్యూనిటీ టూర్కి తీసుకెళ్ళిపోదాం. లెట్స్ గో బేబీ. ఆయన రోజు వెళ్తానే ఉంటాడుగా. నాకు మన కమ్యూనిటీ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఫాల్ వచ్చినప్పుడు మంచిగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫాల్ కలర్స్ ఉంటాయి, చక్కగా బోటింగ్ ఉంటుంది. ఇక్కడ మహి పార్కింగ్ గురించి చెప్తున్నారు. ఇవి ఓపెన్ గరాజెస్. ఇవి ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క స్పాట్ అసైన్ చేస్తారు. ఇవి ఫ్రీ అనమాట. సో అవి కాకుండా మనకి ఇలా క్లోజ్డ్ గరాజెస్ కావాలి అనుకుంటే ఒక $75 ఎక్స్ట్రా పే చేసామంటే ఇది అసైన్ చేస్తారు మనకి. ఇక్కడ కనిపించేది మెయిల్ అండ్ ప్యాకేజ్ సెంటర్. యూజువల్గా పార్కింగ్ ఎలా అయితే అసైన్ చేస్తారో ఈ మెయిల్ బాక్సెస్ కూడా ఒక్కొక్క అపార్ట్మెంట్కి అసైన్ చేస్తారనమాట, ఒక్కొక్క బాక్స్. సో యూజువల్గా ఇక్కడికి ఫ్లాట్ లెటర్స్ లేదా యూఎస్పిఎస్ లెటర్స్, చిన్న చిన్న ప్యాకేజెస్ అలా వస్తుంటాయి. కొన్ని పెద్ద ప్యాకేజెస్ వచ్చినప్పుడు ఇలా పెద్ద బాక్స్లో పెట్టి ఆ పెద్ద బాక్స్కి మన చిన్న మెయిల్ బాక్స్లో పెడతాడు. అండ్ వీటిలో అవుట్ గోయింగ్ మెయిల్ బాక్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏదన్నా మెయిల్ పంపించాలి అని అనుకుంటే ఇలాంటి వాటిల్లో పెడితే వాళ్ళు యూఎస్పిఎస్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎందుకు? చాలా ఇష్టం, ఎందుకంటే బోల్డ్ మొక్కలు ఉంటాయి వీళ్ళ ఇంట్లో, భలే ఉంటాయి. ఐ డోంట్ నో, నేను వెళ్ళి దగ్గరికి చూపించచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఇదివరకు మేము ఇక్కడే డకీస్కి ఫుడ్ వేసేవాళ్ళం అనమాట. మన్విత్ని ఈవినింగ్ టైం వాకింగ్కి తీసుకొచ్చినప్పుడు ఓట్స్ వేసేవాళ్ళం. అక్కడ డాగ్ పార్క్ ఉంది, వెళ్ళి చూసేద్దామా? ఎస్. పార్క్ ఎవెన్యూ. బాగా చేయనా నువ్వు? బావ్ 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 బావ్. ఇక్కడ డాగ్స్కి కూడా ఇంత ప్రిఫరెన్స్ ఉంటుందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. చాలా కేరింగ్గా, చాలా ప్రేమగా చూసుకుంటారు. వాటిని కూడా ఒక మనిషిలాగే ట్రీట్ చేస్తారు. అండ్ ఈ పార్క్లో మొత్తం డాగ్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. మనకి డాగ్ ఉంటే $600 డిపాజిట్ చేయాలి మా కమ్యూనిటీ రూల్స్ ప్రకారం. అండ్ ఇక్కడ బెంచ్ చూసారా, క్యూట్ రైట్. ఇవి డాగీ వాక్ ప్యాక్స్ అని చెప్పి కమ్యూనిటీలో చాలా ప్లేసెస్లో ఉంటాయి. అవి వాకింగ్కి వచ్చినప్పుడు పూప్ చేస్తాయి కదా. సో ఆ పూప్ని మనం క్లీన్ చేసేయాలన్నమాట. ఇందులో సెంటెడ్ కవర్స్ ఉంటాయి. సో ఆ కవర్స్లో వేసి కింద డస్ట్బిన్ ఉంటుంది, అందులో డిస్పోజ్ చేసేయాలి. దాట్ వే ద కమ్యూనిటీ ఈజ్ మోర్ క్లీన్ అండ్ వెరీ హైజెనిక్.
ఇక అవి ఆడి ఆడి పార్క్లో అలసిపోతాయి కదా, సో వాటికి వాటర్ అన్నమాట, ఇక్కడ వాటర్ తాగుతుంటాయి. వెరీ క్యూట్ కదా. నెక్స్ట్ లాకర్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కీ ఉంటుందన్నమాట. అంటే మనకి యూజువల్గా వాక్వే గేట్స్ ఉంటాయి. సో ఆ గేట్కి ఏ కీ అయితే యూజ్ చేస్తామో ఇక్కడ లాకర్ రూమ్కి కూడా అదే కీ యూజ్ చేసి యాక్సెస్ తీసుకోవచ్చు. ఇందాక మెయిల్ అండ్ ప్యాకేజ్ సెంటర్ చూసాం కదా, సో అక్కడ చిన్న చిన్న మెయిల్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి లాకర్ రూమ్. అంటే మనకి వాల్యుబుల్స్ లేదా హై వాల్యూ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడికి డెలివర్ చేస్తారు. Future1.com అని ఉంది చూసారా. సో ఈ ప్యాకేజ్ రూమ్కి ఏదైతే ఉందో దానికి ఒక సింపుల్ టెక్నాలజీ యూజ్ చేస్తారు కంట్రోల్డ్ యాక్సెస్ ఇవ్వడానికి. క్యారియర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ ఫెడెక్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా ఈ రూమ్కి డెలివర్ చేస్తారు. ఒక డెలివరీ యాక్సెస్ కోడ్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఆ పక్కన బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్లో ప్యాకేజ్ డ్రాప్ చేసేసి మనకు ఒక యాక్సెస్ కోడ్ టెక్స్ట్ మెసేజ్ చేస్తారు. సో ఆ యాక్సెస్ కోడ్ని మనం ఇక్కడ టచ్ స్క్రీన్లో కనుక డ్రాప్ చేసామనుకో, ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్యాకేజ్ని రిసీవ్ చేసుకోగలము. సో దాట్ వే ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్. మనకి ఎక్కడ ప్యాకేజ్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. అండ్ 24/7 వీడియో సర్వేలెన్స్లో ఉంటుంది అన్నమాట ఇది. అది చూపించు ఒకసారి. మనకు ఒక యాక్సెస్ కోడ్ ఉంది 406050. చూసా అక్కడ స్క్రీన్లో మనం కూడా కనిపిస్తున్నాం. సో ఏంటంటే వాళ్ళకి ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కదా నాన్న, అలా కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏదైనా మిస్ అయినా గట్ట. సైన్ చేయి. సో ఇక్కడ చూసారా ఈ లాకర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. వన్ టైం మేము మళ్ళీ ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసామనుకో ఇంకా ఓపెన్ అవ్వదు. What is this? బేబీ సన్ గ్లాసెస్. ఏ ప్యాకేజ్ వచ్చిందో కూడా మనకి క్యారియర్ వస్తాడు కదా, ఆయన ఫోటో తీసి పంపిస్తాడనమాట. ఇలా రెడ్గా ఉంటుంది, ఇదంతా ఫైర్ లేన్ నాన్న, ఇక్కడైతే ఎప్పుడు పార్క్ చేయకూడదు. ఇక్కడ ట్రాష్ బిన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీన్ని డంప్స్టర్ అంటారు. ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నాను అంటే ఇది స్పెషల్గా డిజైన్ చేస్తారు కాబట్టి. దీనికి ఒక వెహికల్ వస్తుంది. సో దాన్ని గార్బేజ్ ట్రక్ అంటాము. ఆ గార్బేజ్ ట్రక్కి కంపాటబుల్గా ఉండేలాగా ఇలా ఒక పెద్ద బిన్ని తయారు చేస్తారు. సో ఏంటంటే డైరెక్ట్గా అంత పెద్ద బిన్నిని ఆ ట్రక్ ఇలా లిఫ్ట్ చేసి మొత్తం డంప్ చేసుకుని మళ్ళీ కింద దాని స్పాట్లో పెట్టేస్తుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ కనిపించేలాగా ఒక 5 to 6 ట్రాష్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇలా లేక్ కనిపిస్తూ ఉంటుంది అండ్ వాటిలో డక్కీస్ అన్నీ ఉంటాయి. సో ఫుడ్ యాక్చువల్లీ డక్స్, సారీ మా వుడ్డర్తో డక్కీస్ అని అలా అలవాటు అయిపోయింది. ఇంకా వాటన్నిటికీ ఫుడ్ వేస్తూ ఉంటారు. కొంచెం చిన్న క్యూట్ స్పాట్ అనమాట ఇది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ కనిపిస్తుంది. చాలామంది ఈ మధ్య ఎలక్ట్రిక్ కార్స్ కొనుక్కుంటున్నారు కదా, సో ఆ ఎలక్ట్రిక్ కార్స్కి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో ఒక్కొక్క కార్కి మనం ఒక 4 hours మ్యాక్సిమం టైంలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక కార్ ఛార్జింగ్ అవుతుంది. అండ్ వీటి కోసం అని చెప్పి రోడ్ మీద ఇలా గ్రీన్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. అంటే అది చూడంగానే ఓకే దిస్ ఇస్ అ ఛార్జింగ్ పాయింట్ అని ఒక ఇండికేషన్ లాగా. ఏం చేస్తున్నాడు? నాకు నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కార్ వాష్ ఏరియా కనిపిస్తుంది. ఇది ఫ్రీ సర్వీస్ అనమాట. మనం నీట్గా కార్ అంతా వాష్ చేసేసుకోవచ్చు. ఆ పక్కనే మనకి వాక్యూమ్ క్లీనర్ కూడా కనిపిస్తుంది. బట్ వాక్యూమ్ క్లీనర్కి మనం కొంచెం అందులో కాయిన్స్ వేస్తే అప్పుడు మనకి అది క్లీన్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట కార్ లోపల ఇంటీరియర్ అంతా కూడా. వెనక్కి ఇలా పెట్ స్పా ఉంటుంది. యూజువల్గా ఇక్కడ కుక్కలకి పిల్లలకి వాటికి స్నానం చేపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా హాట్ అండ్ కోల్డ్ వాటర్ వస్తాయి. అండ్ ఇక్కడ కనిపించేది పూల్ ఏరియా మొత్తం. ఇది జకూజీ అన్నీ ఉంటాయి గ్రిల్ చేసుకోవడానికి. బట్ ఇది టెంపరీగా డిస్కమిషన్ చేశారు బికాజ్ ఈ కోవిడ్ టైంలో అంత సేఫ్ కాదు, అందరూ జనాలు ఇంటరాక్ట్ అవ్వడం దగ్గరగా ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్పి. ఇక్కడ క్లబ్ హౌస్ అండ్ ఫిట్నెస్ సెంటర్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే మనకి ఇందులోకి యాక్సెస్ లేదు, ఎందుకంటే కోవిడ్ వల్ల వీటికి అన్నిటికీ కూడా మనం ముందే స్లాట్ బుక్ చేసుకో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్లబ్ హౌస్. ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా పార్టీ అక్కడ చేసుకోవచ్చు.
ఇటు నుంచి కూడా మనం పూల్కి వెళ్ళొచ్చు నాన్న. శ్వేత ఫస్ట్ బర్త్డే యూఎస్కి వచ్చాక అక్కడే చేసుకుంది క్లబ్ హౌస్లో. అండ్ నేను 5 months ప్రెగ్నెంట్ వరకు ఈ ఫిట్నెస్ సెంటర్లోనే వర్కౌట్ చేసేదాన్ని. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ వన్ పార్ట్. అంటే బేసికలీ అటు నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ ఇది ఎగ్జిట్ అవుతుంది అనమాట మనకి. బట్ ఐడియలీ కన్సిడరింగ్ బయట నుంచి వస్తే ఇది ఇంకొక ఎంట్రన్స్ ఆఫ్ కమ్యూనిటీ అనమాట. సో అది మెయిన్ ఎంట్రన్స్, ఇదేమో ఐ థింక్ బ్యాక్ గేట్ ఎంట్రన్స్ అని కొంచెం పెద్ద కమ్యూనిటీ కాబట్టి 2 gates ఉన్నాయి. సో సేమ్ ఆ సైడ్ ఎలాగా రైడ్ షేర్, డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ లొకేషన్ చూసామో సేమ్ అలాగే ఈ సైడ్ కూడా ఒకటి ఉంది. సో ఇదిగోండి ఇలా చూసుకుంటే ఇటు ఒక ఎంట్రన్స్ అనమాట. ఈ బ్యాక్ గేట్కి దగ్గరలో బస్ స్టాప్ ఉంటుంది. ఒకసారి బస్ స్టాప్ కూడా చూద్దాం. పెద్ద బస్ స్టాప్ ఏం కాదు, జస్ట్ ఒక చిన్న బెంచ్ ఉంటుంది అంతే. ఆ కనిపించే బెంచే బస్సు సాగే స్పాట్. ఎదురుగా కొంచెం చిన్న చిన్న కంపెనీస్ అవి ఉంటాయి. బేసిక్గా ఇక్కడ ఖాళీ స్థలం బాగా ఎక్కువ అనమాట. సో చాలా స్పేషియస్గా ఉంటాయి, విశాలంగా ఉంటాయి రోడ్లు, జనాలేమో ఉండరు. ఒకసారి వెళ్ళిపోదాం, ఈ సైడ్ కూడా ఒక్కసారి కొంచెం చూపిద్దాం. ఈ సైడ్ పెద్దగా మనకి ఎమ్యూనిటీస్ ఏమీ కనిపించావు, కానీ కొంచెం సినిక్గా ఉంటుంది. మధ్యలో లేక్ వచ్చి అండ్ ఇలాంటి ఫాల్ కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ మా కమ్యూనిటీలో దిస్ ఇస్ ద బెస్ట్ ఫోటోషూట్ స్పాట్ అని చెప్పచ్చు. అండ్ నేను ఈ వీడియో అంతా ఒకటేసారి తీయలేదండి, చాలా పార్ట్స్గా తీసాను అనమాట. ఎందుకంటే టైం సరిపోలేదు. బుజ్జిబాబుతో కమ్యూనిటీ మొత్తం ఒకటే రోజు కవర్ చేయాలంటే ఇట్స్ లైక్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ అస్. అది కాకుండా నేను అక్కడ కనిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే మీకు కొన్ని చోట్ల నా వాయిస్ అసలు సింక్ అవ్వదు, ఎందుకంటే ఫౌంటైన్లు ఎక్కువ ఉన్నాయి కదా. సో డిస్టర్బెన్స్ బీభత్సంగా ఉంది. ఇది మా లీజింగ్ ఆఫీస్ ఫ్రంట్ వ్యూ. స్టార్టింగ్లో చూసుంటారు ఒక పక్క నుంచి. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. మేము ఇక్కడ వెయిట్ చేసేది బోటింగ్ కోసం, మీకు చూపించడానికి లోపల వైపు నుంచి, అంటే లేక్ వ్యూ చూపించడానికి అని చెప్పి వెళ్తున్నాము. దీనికోసం అని చెప్పి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. యూజువల్గా మాకు సమ్మర్లో ఉంటాయి పెడల్ బోట్స్, వింటర్లో బాగా కోల్డ్ ఉంటుంది కదా, సో అంత ప్రిఫర్ చేయరు. అండ్ విండీగా కూడా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా మేము బుజ్జిబాబుతో వెళ్ళొచ్చో లేదో అనుకుంటూ కాల్ చేసి అడిగితే మీ ఓన్ రిస్క్తో అయితే వెళ్ళొచ్చు అన్నారు. ఓకే లెట్స్ ట్రై అని చెప్పి వెళ్తున్నాము. పెద్దగా ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు, అలలు వచ్చి కొట్టుకుపోయేంత ఏమి ఉండదు అనమాట. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అంతా కూడా లోపల. లెట్స్ గో అండ్ సీ. షీఈస్ డిస్ఇన్ఫెక్టింగ్ ది బోట్, అంటే ఇంతకుముందు యూస్ చేసి ఉంటారు కదా, సో అందుకని చెప్పి ఇట్లా బోట్ హ్యాండ్ ఓవర్ చేసాము, మొత్తం క్లీన్ చేసిస్తారు. నేను లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాను బోటింగ్కి వెళ్దాము అని చెప్పి, బట్ మహి ఎప్పుడు తీసుకురాలేదు. అంటే అప్పుడేమో ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా, నాకు డేంజరు, ప్లస్ మహి ఒక్కళ్ళే తొక్కాల్సి వస్తుంది అని చెప్పి ఎప్పుడు తీసుకురాలేదు. అండ్ ఇప్పటికి కుదిరిందనమాట కమ్యూనిటీ టూర్ అనుకున్నాక కుదిరించుకున్నాం. మన్విత్, కన్నయ్య, హాయ్. హలో. హలో. హౌ డు యు లైక్ ఇట్? Hi, beautiful baby, bye. Hi.
అంతే బోటింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ వీడియో కూడా ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ బార్బిక్యూ డీకమిషన్ చేశారనమాట. యూజువల్గా అయితే ఇక్కడ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ అప్పుడు పెద్ద పార్టీ చేస్తారు. లాస్ట్ ఇయర్ జరిగింది. యాక్చువల్గా మన ఛానల్లో దట్ వాస్ ద ఫస్ట్ వీడియో అనమాట. కానీ తర్వాత నేను తీసేసాను, ప్రైవేట్లో పెట్టేసాను. అది ఎందుకో చాలా లేమ్గా అనిపించింది. సో ఇది ఇంకొక పూల్ ఏరియా. లీజింగ్ ఆఫీస్ చూపించాను కదా ఇందాక. సో లీజింగ్ ఆఫీస్ లోపల ఉంటుంది అనమాట. దాని పక్కనే జక్కూజీ కూడా ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత షవర్ చేసుకోవడానికి చిన్న ప్రావిజన్ ఇచ్చాడు. దట్స్ ఇట్. ఎలా అనిపించింది మా కమ్యూనిటీ టూర్? ఎప్పుడో షూట్ చేసాము, ఇప్పటికీ నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం దొరుకుతుంది. సో ఇఫ్ యూ డిడ్ లైక్ ఇట్, ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. టాటా, బాయ్ బాయ్.